బరిలో ఎంత ముందున్నారు? పార్టీలో నిత్యం ప్రాపగండా జరుగుతూనే ఉన్నది. పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంది. దానికి మించి ఆయన పాదయాత్రే పెద్ద పబ్లిసిటీ అయిపోయింది. మేనిఫెస్టో కూడా చాలా వరకు ఏమున్నాయో అనేది ఆయనే అనౌన్స్ చేశాడు. కాబట్టి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం. చాలా అడ్వాన్స్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటే క్యాన్వాస్. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త క్యాన్వాస్లో ఉన్నాడు. కాబట్టి మేము కొద్దిగా అడ్వాంటేజ్ పొజిషన్లోనే ఉన్నాం. ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కూడా మరి కాసేపట్లో జారీ కాబోతుంది. ఎట్లా ఉంది గెలుపు అవకాశాలు? అనుమానమే లేదు. ఇట్స్ రైటింగ్ ఆన్ వాల్, గోడపైన రాసి పెట్టేశారు. దానివల్లనే చంద్రబాబు నాయుడు చాలా డెస్పరేట్గా ఉన్నాడు. నేషనల్ సర్వేస్ ఏ రిపోర్ట్ తీసుకున్నా కూడా వైకాపాకు అవకాశం ఎక్కువ ఉందనేది కనిపిస్తున్నది. దానిలో డిఫరెన్స్ కూడా తెలుగుదేశానికి వైకాపాకు చాలా ఎక్కువ ఉంది. దాన్ని బిడ్ చేసేంత అవకాశం లేదు. కాబట్టి దానివల్ల చంద్రబాబు నాయుడు కూడా డెస్పరేట్ అయిపోయి ఆయన ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో పొంతం లేని మాటలు, ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి రీతిలో మాట్లాడటంలో మామూలు చిన్న కార్యకర్త కూడా ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడతాడు. కానీ ఆయన వివేకానంద రెడ్డి గారి ఇష్యూలో కూడా ఆయన మాట్లాడినారు. దాన్ని ఎలా తీసుకుంటారు? అది ఎంత ఒక ముఖ్యమంత్రి ఒక గంట మాట్లాడచ్చండి ఒక మర్డర్ పైన? ముఖ్యమంత్రి లేకుంటే ఒక ఎస్ఐ? ఆ ఎలక్షన్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బ్రీఫ్ చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి అంటే నువ్వు గిల్టీనా, నువ్వు చేసావా, ఇది నీ పాత్ర ఉందా, ఎందుకు ఇంత నీజర్క్ రియాక్షన్ ఉంది నీ దగ్గర, ఎందుకు అంత రియాక్ట్ అయ్యావు అంటే నీ బిహేవియరు, నీ ఫేస్ రీడింగ్స్ చూస్తుంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే అనిపిస్తున్నది. నిన్ను ముఖ్యమంత్రి ఇటువంటి దాంట్లో ఉండడని అనుకున్నాడు కూడా నీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తున్నాడు. ఆ విధంగా బిహేవ్ చేశావు. మోస్ట్ అన్బికమింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ సీఎం అటువంటి బిహేవియర్ ఉంటుందని నేను అనుకోలే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ అండి ఇన్ఫామ్ చేసేది. నీకేం పట్టింది? నువ్వు స్కాట్లాండ్ యార్డ్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకు కూడా నువ్వు సలహాలు ఇస్తావేంటి? ఇక్కడ మంచిది కదా అది. ఆయన చెప్పేది ఈ ఇన్వెస్టిగేషన్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా. ఇప్పుడు ఈజ్ హీడింగ్ ది గవర్నమెంట్, ప్రభుత్వాన్ని ఆయన నడుపుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్న ఇది కేర్ టేకర్ గవర్నమెంట్ ఆయనది. ఎలక్షన్ కమిషన్కు సొంత మెషినరీ ఉండదు ఎలక్షన్ నడిపేదానికి, రాష్ట్ర మెషినరీ పైన ఆధారపడాలి. అంటే ఆ రాష్ట్ర మెషినరీకి ఈయన హెడ్. కాబట్టి ఈయన అభిప్రాయము ముందే రివీల్ చేస్తే ఏ సిట్ అయినా కూడా దానికి భిన్నంగా ఎట్లా పోతుంది? అంత చిన్న ఆఫీసర్లు కదా. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎంతవరకు ఉందంటే అఫీషియల్ మెషినరీలో పూర్తి ఉంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక. కాబట్టి వాళ్ళు భిన్నంగా ఏమిస్తారు? మొన్న జగన్ గారిని వైజాగ్లో అటాక్ జరిగింది, నువ్వు ముందుగానే నీ అభిప్రాయం చెప్పావు, నీ డీజీపీ ముందుగానే అభిప్రాయం చెప్పాడు. మరి దానికి భిన్నంగా ఏ పోలీస్ ఆఫీసరు స్టేట్మెంట్ ఇస్తాడంటే అభిప్రాయం మారుస్తాడా? మార్చలేడు. కాబట్టి అది ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడాల్సిన రీతే కాదు అది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేదానికి తగను కూడా తగడు. జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని, నిజంగా రాజంపేట పార్లమెంటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం ముమ్మరంగా జరుగుతూ ఉంది. కింది స్థాయి నుంచి కూడా క్యాడర్ చాలా పటిష్టంగా ఉంది, గ్రామ స్థాయి నుంచి కూడా క్యాడర్ చాలా పటిష్టంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీల కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ముందంజలో ఉంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. ఈరోజు ఇంటింటా ప్రచారం చాలా జోరుగా సాగిస్తున్నాం. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే శ్రీరామచంద్ర గారి ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ పల్లెకన్నా ఇల్లు వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు ప్రజల్లో చాలా చైతన్యం వచ్చింది. ఎందుకంటే 5 ఏళ్ల పాలన చంద్రబాబు నాయుడు చేస్తున్న దోపిడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు ఇవన్నీ చూసి విసిగెత్తిపోయి ఈరోజు ప్రజలు ముందుకెళ్తున్నారు. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునేదే తథ్యమని చెప్పి ఈరోజు తెలుస్తుంది.